నువ్వొస్తావని నేను ల్యాప్టాప్ పట్టుకుంటిని, బట్ నేను రాలేకపోయినా మామ. ఎందుకంటే నాకు ఆఫీస్ వెళ్ళి ఇంటికి వచ్చేదాకా వీడియోస్ రికార్డ్ చేయడానికి అసలు టైమే దొరకకపోతుండే. పొద్దున వెళ్ళడము, నైట్ రావడము, తిని పడుకోవడము, మళ్ళీ పొద్దున వెళ్ళడము, నైట్ రావడము, తిని పడుకోవడము అండ్ రిపీటే. బట్ ఫైనల్లీ ఐ ఆమ్ బ్యాక్. లెట్స్ కంటిన్యూ అవర్ పైథాన్ కోర్స్ వేర్ ఐ లెఫ్ట్. అండ్ మామా, ఇంతకు ముందు ఒక తీరు, ఇప్పుడు ఒక తీరు. బికాస్ ఐ ఆమ్ గణేష్ ఖత్రి వెర్జన్ 2. బాబు చలి పెడుతుంది. సో మామా, అప్డేట్ ఏంటి అంటే ఇప్పటి నుండి మీకోసం ప్రతి వీక్లో అట్లీస్ట్ 2 or more వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తా. ఇది నా ఆనా 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 ఆనా. ఓర్ని అవ్వ, వీడియో స్టార్ట్ చేయరా రే. హలో మచా, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ పైథాన్. సో ఈ వీడియోలో మనం పైథాన్ కీవర్డ్స్ అండ్ ఆబ్జెక్ట్ ఐడెంటిటీ ఫంక్షన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. పదండి మామ. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డెవలప్ చేసేటప్పుడు డెవలపర్స్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి తగ్గట్టుగా సర్టైన్ కీవర్డ్స్ని డెవలప్ చేస్తారనమాట. సో అలానే పైథాన్లో కూడా మనకు కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి, లైక్ అండ్, అసర్ట్, యాజ్, బ్రేక్, కంటిన్యూ, డెఫ్ అండ్ ఎక్సెట్రా. అండ్ డెఫ్ కీవర్డ్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే. సో బేసికల్లీ వి యూస్ డెఫ్ కీవర్డ్ టు డిఫైన్ ద ఫంక్షన్ అన్నమాట. సో ఇప్పుడు కీవర్డ్స్ అంటే ఏంటి మామ? సింపుల్గా చెప్పాలంటే కీవర్డ్స్ ఆర్ నథింగ్ బట్ రిజర్వ్డ్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు తిరుపతి పోదామని ప్లాన్ చేసారు. సో మీరు ఏం చేస్తారు? ట్రైన్లో టికెట్ని బుక్ చేస్తారు. సో ఆ తర్వాత ఏమవుతుంది మామ? ఆ ట్రైన్లో మీకోసం ఒక సీట్ అనేది రిజర్వ్ అవుతుంది. అంటే దట్ సీట్ ఈస్ కెప్ట్ ఓన్లీ స్పెషల్లీ ఫర్ యూ. సో ఇక్కడ ఎలాగైతే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు మీకోసం ఆ ట్రైన్లో స్పెషల్గా ఒక సీట్ని రిజర్వ్ చేసి ఉంచారో, అదే విధంగా పైథాన్ డెవలపర్స్ పైథాన్ లాంగ్వేజ్లో కొన్ని వర్డ్స్ని స్పెషల్గా కొన్ని పర్పసెస్ కోసం రిజర్వ్ చేసి ఉంచారు. సో వాటినే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కీవర్డ్స్ అని అంటాం, విచ్ ఆర్ నథింగ్ బట్ రిజర్వ్డ్ వర్డ్స్. అదిరిపోయిందిలే ఎగ్జాంపుల్. సో ఇంకెందుకు లేటు, లైక్ వేసుకో మరి. మామ, మనం కీవర్డ్స్ని ఒక ఫంక్షన్ నేమ్ లాగా ఆర్ ఒక వేరియబుల్ నేమ్ లాగా యూజ్ చేయలేము. చేస్తే గనక ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఆ కీవర్డ్ అనేది ఒక స్పెషల్ పర్పస్ కోసం క్రియేట్ చేసిర్రు. సో మీరు ఆ పర్పస్ కోసం మాత్రమే ఆ కీవర్డ్ని వాడాలి. అంతేగాని మీరు మీ ఓన్ పర్పస్ కోసం కీవర్డ్ నేమ్స్ని వాడలేరు కూడా. బట్ ఒకవేళ మీరు గనక యూజ్ చేస్తే పైథాన్ అనేది ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇది ఎట్లుందంటే, ట్రైన్లో మీకోసం అని ఆల్రెడీ ఒక సీట్ రిజర్వ్ అయింది. బట్ మీకోసం రిజర్వ్ అయిన సీట్లో వేరేడు వచ్చి కూర్చుండు. సో మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మరి పైథాన్ మాత్రం ఎట్లూరుకుంటుంది మామ చెప్పు? ఊరుకోదు కదా. అంటే పైథాన్ డెవలపర్స్ ఆల్రెడీ ఒక పర్పస్ కోసం ఆ కీవర్డ్స్ ని క్రియేట్ చేసిర్రు. బట్ నువ్వేం చేస్తున్నావు? నీ ఓన్ పర్పస్ కోసం కీవర్డ్ నేమ్స్ ని వేరియబుల్ నేమ్ ఆర్ ఫంక్షన్ నేమ్ లాగా యూజ్ చేస్తున్నావు, విచ్ ఈజ్ ఇల్లీగల్, రైట్? సో ఈ సిచ్యువేషన్ లో పైథాన్ ఏమంటదంటే, హమ్ ఎర్రర్ లగా దేంగే మీన్స్ టు గివ్. ఓరి నాయన, నేను మీకు బూతులేం నేర్పియట్లే. సో డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. బేసికల్లీ ఐఎమ్ వెరీ డీసెంట్ బాయ్, ఓకే? సో అట్లుంటది అనమాట పైథాన్ కీవర్డ్స్ తో. ఏరా బంటి, నీకు కూడా ఈ లైన్ అర్థం కాలేదా? సర్లే, ప్రాక్టికల్గా చెప్తా, ఇంకేం చేస్తా. సో గాయస్, ఓపెన్ ద VS కోడ్ అలాంగ్ విత్ మీ. సో చూసిరు కదా, నేను ఇంగ్లీష్ మాట్లాడితే మొత్తం వేరే ఉంటుంది అనమాట, అందుకే నేను మాట్లాడా. సో ఓపెన్ VS కోడ్. ఓపెన్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేయండి. పైథాన్ కీవర్డ్స్, ఎంటర్. సో క్లోజ్ దిస్ ఫైల్. సో ఇప్పుడు పైథాన్ కీవర్డ్స్ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ పైథాన్ ఫైల్ని క్రియేట్ చేయండి. file.py. సో ఇక్కడ చూడండి మామ, ఇక్కడ అండ్ అనేది కూడా ఒక కీవర్డే అండ్ బ్రేక్ అనేది కూడా కీవర్డే. సో నౌ ఐ వాంట్ టు క్రియేట్ ఏ వేరియబుల్ విత్ ద సేమ్ నేమ్ యాజ్ అండ్. సో క్రియేట్ చేసి చూద్దాం ఏమవుతుందో, ఏం కథ అవుతుందో చూద్దాం. సో వేరియబుల్ అండ్ ఈక్వల్స్ టు 20. సో ఇప్పుడు ఈ అండ్ అనే వేరియబుల్ని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ అండ్. సో ఇప్పుడు ప్లే బటన్ మీద క్లిక్ చేసి రన్ చేయండి, ఆర్ ఎల్స్ రైట్ క్లిక్ చేసి రన్ కోడ్ మీద క్లిక్ చేసి రన్ చేయండి. ఇట్ ఈస్ టోటల్లీ అప్ టు యూ.
అండ్ మీ ఇష్టం. సో చూడండి, మనకు పైథాన్ అనేది ఎర్రర్ త్రో చేసింది. ఏం ఎర్రర్? ఇన్వాలిడ్ సింటాక్స్ ఎర్రర్, విచ్ వీ ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్. సో పైథాన్ కీవర్డ్స్ నేమ్స్ని మనం యాజ్ ఎ వేరియబుల్ నేమ్ లాగా యూస్ చేయలేము. ఇట్ ఈస్ అగైనెస్ట్ ద రూల్స్ అన్నమాట. సో ఇది మీకు అర్థమైనట్టేగా. సో నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ we can't use Python keywords names as function names. సో మామ, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం విత్ ద సేమ్ నేమ్ యాజ్ అండ్ కీవర్డ్. సెలెక్ట్ ఆల్ యూజింగ్ కంట్రోల్ A, delete. సో లెట్స్ డిఫైన్ ద ఫంక్షన్ def and. ఫంక్షన్ లోపల ఏదో ఒకటి ప్రింట్ చేద్దాం, లైక్ ప్రింట్ దిస్ ఫంక్షన్ నేమ్ ఈస్ అండ్. సో లెట్స్ కాల్ ద ఫంక్షన్. సో ఇక్కడ ఫంక్షన్ అనేది డిక్లేర్ చేసినాం, ఇక్కడ ఫంక్షన్ అనేది కాల్ చేసినాం. లెట్స్ రన్ ద కోడ్. సో చూడండి మామ, ఇక్కడ మళ్ళీ మనకు ఇన్వాలిడ్ సింటాక్స్ ఎర్రర్ అనేది వచ్చేసింది, విచ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. సో చెప్పేది ఏంటంటే వి కాంట్ యూజ్ పైథాన్ కీవర్డ్స్ నేమ్స్ యాజ్ వేరియబుల్ నేమ్స్ ఆర్ ఫంక్షన్ నేమ్స్ బికాస్ ఏ హే రూల్ కా ఖిలాఫ్ హై. అంటే బేసికల్లీ ఇట్స్ అగेंस्ट द पाइथन रूल्स और पाइथन सिंटैक्स. देखो मेरे को हिंदी भी बहुत आता, बहुत अच्छा बोलता मैं, हिंदी बहुत अच्छा बोलता. సో మామ, మనం పైథాన్ కీవర్డ్స్ నేమ్స్ ని యాజ్ ఏ వేరియబుల్ నేమ్ ఆర్ ఫంక్షన్ నేమ్స్ లాగా యూస్ చేయలేం. చేస్తే గనక మనకు సింటాక్స్ ఎర్రర్ అనేది వచ్చేస్తుంది. సో మామ, ఇక్కడ మనకు అండ్ కీవర్డ్ లాగానే పైథాన్ లో చాలా ఇతర వేరే కీవర్డ్స్ కూడా ఉన్నాయి, లైక్ క్లాస్, కంటిన్యూ, డెల్. సో ఇట్లా చాలా కీవర్డ్స్ ఉన్నాయి పైథాన్ లో. సో ఇక్కడున్న ప్రతి కీవర్డ్ ఏంటిది, ఇక్కడున్న ప్రతి కీవర్డ్ ఎలా వర్క్ అవుతుంది అని మీరు టెన్షన్ తీసుకోకండి. నేను మీకు ఇక్కడున్న ప్రతి కీవర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, బట్ నాట్ ఇన్ దిస్ వీడియో. సో సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఇక్కడున్న ప్రతి ఒక్క కీవర్డ్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో టిల్ దెన్ ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ ఎంజాయ్ ద ప్రాసెస్ అలాంగ్ విత్ మీ, అంతే. సో నౌ లెట్స్ మూవ్ టు ద అనదర్ టాపిక్, విచ్ ఈజ్ మామ, మనం క్రియేట్ చేసే ప్రతి వేరియబుల్ ఆర్ ప్రతి ఫంక్షన్ ఆర్ ఇట్ క్యాన్ బి ఎనీ ఆబ్జెక్ట్. సో ఇలా ప్రతి ఆబ్జెక్ట్ కి ఇంటర్నల్ గా ఒక ఐడి అనేది అసైన్ అయ్యి ఉంటది. సో మనం ఆ ఆబ్జెక్ట్ యొక్క ఐడిని ఫైండ్ చేయడానికి బిల్ట్ ఇన్ ఐడి ఫంక్షన్ ని వాడతాం. సో మీకు ఇది ప్రాక్టికల్ గా చూపిస్తా. VS కోడ్ ఓపెన్ చేయండి, కంట్రోల్ A టు సెలెక్ట్ ఆల్ అండ్ డిలీట్. సో ఇప్పుడు మనం ఒక వేరియబుల్ A ని క్రియేట్ చేద్దాం, A, అండ్ దీనికి ఒక వాల్యూ 50ని ఇచ్చి పడేద్దాం, A ఈక్వల్స్ టు 50. సో ఇప్పుడు మనం వేరియబుల్ ఏది ఐడి ఫైండ్ చేద్దాం యూజింగ్ ఐడి ఫంక్షన్. ప్రింట్ ఐడి ఫంక్షన్ ఫాలోడ్ బై నేమ్ ఆఫ్ ది వేరియబుల్ విచ్ ఈస్ A. సో రన్ చేయండి. సో చూడండి మామ, ఇక్కడ మనకు వేరియబుల్ ఏది ఐడి అనేది ప్రింట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం ఒక ఆబ్జెక్ట్ ఐడిని ఫైండ్ చేయొచ్చు యూజింగ్ ఐడి ఫంక్షన్. సో మామ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో వెరీ సూన్. టిల్ దెన్ ఖతం, టాటా, బాయ్ బాయ్. అండ్ ఎప్పట్లాగానే నోట్స్ లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్, చెక్ ఇట్ అవుట్.